వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మనమైతే జగన్నాథ టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో మనము చూద్దాం అదంతా ఎలా ఉంటుంది. సో జగన్నాథ టెంపుల్ అయితే రీసెంట్గానే బిల్డ్ చేశారు. ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇటు వెళ్దాం. ఇక్కడైతే ఫుల్ లైట్స్, గ్రీనరీ, పీస్. అంటే పీస్ నచ్చిన వాళ్ళకి అందరు ఇక్కడ రావచ్చు. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఫుల్ గ్రీనరీ. మనం ఇక్కడికి వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. మరి ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం లేట్గా వచ్చామన్నమాట కొంచెము. సో కొన్ని టెంపుల్స్లో క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ మనం ఇటు వస్తే గణేశుడి టెంపుల్. సో మనం ఇటు వెళ్తే అనమాట ఫిషెస్, లోటస్, చాలా ప్లెజెంట్ ఏరియా ఇదంతా. సో మనం ఇలా వెళ్ళామనుకో, ఇక్కడైతే ఒక ప్లెజెంట్ ఏరియా అనమాట. చాలామంది కూర్చొని వస్తారు. ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది. అటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మనం ఇలా వచ్చామనుకో, ఇంకా దేవుళ్ళు ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇక్కడ చాలా ప్లెజెంట్, ఫుల్ గ్రీనరీ అన్నమాట. మనం ఇక్కడికి కొంచెం చాలానే లేట్ వచ్చాం. యాక్చువల్లీ 7:30 దీని క్లోజింగ్ టైం. చాలా పిల్లలు, ఇదే గోపురం అనమాట. సో మనం ఇలా వెళ్తే ఫుల్ గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ అన్నమాట. సో ఇదన్నమాట మన ఎంట్రన్స్. మనమైతే ఇలా వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే జగన్నాథ ఉన్నాడు. అండ్ దెన్ మనము రిటర్న్ వచ్చేసామంటే ఇక్కడ చాలా చాలా ప్లెజెంట్ గాలి వస్తుంది అన్నమాట. సో చూడండి, అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. అండ్ దెన్ బ్యాక్ సైడ్ ఉంది. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం బ్యాక్ సైడ్ కూడా. సో చాలా మంచి ఆర్కిటెక్చర్ అనమాట ఇది. సో చాలా ఈవెన్ ప్లెజెంట్ ఏరియా. ఎవరైనా పీస్ కోసం ఇక్కడికి రావచ్చు. అండ్ మనం ఇలా చూడొచ్చు. నాకైతే ఈ ఏరియా బాగా నచ్చింది. మీరేమంటారు? మనం ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది గైస్. ఇక్కడైతే ఇంకా బిల్డింగ్లోనే కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇలా అనమాట. సో మనం దిగి సైట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, బ్యాక్ సైడ్ అండ్ ఆల్. సో మనం దిగేటప్పుడైతే ఇక్కడేవో రాస్తున్నారు అనమాట. ఇది కూడా ఒక గ్రేట్ వర్క్ అంట. చూసారా, చాలా ఫ్యామిలీస్, చాలామంది ఉన్నారు. అండ్ దెన్ మనం ఇటు సైడ్ వచ్చామనుకో, ఇది కూడా చాలా ప్లెజెంట్ ఏరియా అనమాట. సో చాలా పీస్, గ్రీనరీ. కానీ పొద్దున పూట వస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా గాలి వస్తుంది. సో ఇక్కడైతే బుద్ధ ఉన్నాడు అనమాట. మనం అటు వెళ్ళలేము, వెళ్ళగలుగుతాంలేండి, చూపిస్తా. సో అటు ఉంది. సో మనకైతే ఇక్కడ బుద్ధ ఉన్నాడు. చాలా ప్లెజెంట్గా ఉంది ఏరియా అంతా. సో మనం ఇటు వచ్చేసామనుకో, ఓకే. అండ్ దెన్ మనం ఇటు సైడ్ కూడా రావాలి. సో ఇక్కడ బేసిక్లీ చాలా ఉన్నాయి. ఇదైతే జస్ట్ 2 years ago స్టార్ట్ చేశారంట. ఇది తమిళనాడు, చెన్నై ఈసీఆర్ రోడ్ దగ్గర ఉందన్నమాట. చూడండి, తర్వాత మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం విజిట్ చేయాలంటే. ఇది మంచి పీస్ఫుల్ ఏరియా అనమాట. కంపల్సరీ అందరు విజిట్ చేయాలి. సో లోపలికి మనకి మ్యూజియం లాంటిది కూడా ఒకటి ఉంది. వెళ్దాం పదండి. సో మనం ఇటు వెళ్ళాలి. సో అనమాట, చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వస్తేమో మనకి పూరి జగన్నాథ దేవుడు ఉన్నాడు.
ఒక 2 ఎంట్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ ఉంది కదా, మీరేమంటారు? నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేనైతే యూజువల్గా విజిట్ చేస్తున్నాను, ఇది నా 5th టైం విజిటింగ్. ఇంకా మా మినీ సబ్స్క్రైబర్స్కి ఎందుకు చూపించకూడదని చూపిద్దామని ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ కూడా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది అందరికీ. సో నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్. ఇంకా నైట్ ఒక 7:30 కల్లా మెయిన్ గుడి క్లోజ్ అవుతుంది, తర్వాత అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మనం లాస్ట్ టైం దీని వ్యూ చూద్దామన్నమాట. సో నాకు మేమైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. సో మనం లాస్ట్ టైం ఈ గుడిని, ఈ ఆర్కిటెక్చర్ని చూద్దాం. ఇదే మడల్ లైక్. Bye guys. If you like the video, please like, share and subscribe.